శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయై. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసి. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథ గామినిలో 251 రోజు ప్రవచనం. లేదు నిన్న ఎక్కువ చెప్పలేదు కాబట్టి ఈ 251 రోజు నిన్నటిదే కంటిన్యూ చేస్తున్నాం మనం. ఇది మళ్ళీ కన్ఫ్యూజన్ కాకుండా, ఎందుకంటే నన్ను ఎక్కువ చెప్పలేదు, స్టార్ట్ చేసాం కాబట్టి ఇవాళ 251 రోజు రూపాయి చెప్పుకున్నాం. ఇవాళ కూడా మన తీరు లేదను సరే, కాబట్టి ఇవాళ మనం ఇదే చెప్పుకున్నాం. ఏది మనం రామచరిత మనసులో అయినా నువ్వు ఆ కాకుడి దగ్గరికి వెళ్ళు, కొన్ని సమస్యలు తీరిపోతాయి. నేను ప్రస్తుతం కుబేరుడి దగ్గరికి వెళ్తాను, నన్ను ఇక్కడ పట్టుకుని నువ్వు నన్ను అడిగితే అన్నాడు. ఆయన అన్నప్పుడు కలుపుకుంటూ వచ్చాడు. మిలహిన రఘుపతి బిను అనురాగ. మిలహిన రఘుపతి బిన అనురాగ. ఏ జోగా జ్ఞాన విరాగ. ఉత్తర దిశి సుందరగిరి నీల. తహారహ కాకా భుషుండి సుశీల. రామ భగతి పద పరమ ప్రవీణ. జ్ఞాని గుణగృహ బహుకాలేన. రామ కథా సోకహి నిరంతర. సాదర సునహి వివిధ విహంగభర. జాయి సునహు తహా హరి గుణభూరి. కోహి మోహ జనిత దుఃఖ దూరి. మై జబ తహి సబ్ కహా బుజాయి. చలవు హర్షి మమ పద సిరునాయి. తాతే ఉమా నా మై సముజావా. రఘుపతి కృపా మరము మై పావా. కబహు అభిమాన సో ఖోవై. జహా కృపా నిదాన కచుత హితే ఉనిమై నహి రాకా. సముజాయి ఖగ కగహి కై భాషా. ప్రభు మాయా బలవంత భవాను. జాహి నమోహ కవన అసజ్ఞాని. యోగము తపము జ్ఞానము వైరాగ్యము మొదలగునవి ఎన్నియున్నను ఆయనపై ప్రేమానురాగము లేనిదే శ్రీ రఘునాథుని అనుగ్రహము లభ్యము కాదు. చూసారా, యోగము జ్ఞానము తపస్సు వైరాగ్యం నీకు అన్ని ఉన్నాయి, కానీ ఆ శ్రీరామ పాదపద్మములపై అకుంఠితమైన భక్తి లేకపోతే వేస్ట్. చాలా మంది వచ్చే ప్రవచనకర్తలు కూడా ఇవన్నీ ఎందుకండి, జ్ఞానం కంపెనీ
కరెక్టే, జ్ఞానాదపి కైవల్యం. కానీ జ్ఞానానికి కంటే కూడా ముఖ్యంగా కావాల్సింది భక్తి. భక్తి గుర్తుపెట్టుకోండి. కావున సత్సాంగత్యమునకై ఉత్తర దిశకు వెళ్ళుము. కావున సత్సాంగత్యముకై ఉత్తర దిశకు వెళ్ళుము. కాబట్టి సత్సాంగత్య కోసం ఉత్తర దిశకు వెళ్ళి అచ్చట ఒక అందమైన నీలగిరి కలదు. అసలు అక్కడ మంచి ఆనందగిరి సుమేరు పర్వతానికి దగ్గర ఒక పర్వతం ఉంది, అది నీల పర్వతం. అక్కడ పరమ శిశువుడైన మన కాకాభుషుడి నివసించుచున్నాడు. పరమ సుశీలుడు అంటే మంచి ప్రవర్తన కలిగే ఆయన ఉన్నాడు. ఎవరైనా పేరు కాకాభుషుడు. ఆయన రామభక్తి నిరతుడు, జ్ఞాని, గుణనిధి, వయోవృద్ధుడు. అది రామభక్తి నిరతుడు, శివుడిచ్చిన సర్టిఫికెట్. రామభక్తి నిరతుడు, జ్ఞాని, వయోవృద్ధుడు. ఆయన నిరంతరము శ్రీరాముని కథలు వివరించుచుండును. నిరంతరం ఆయన శ్రీరాముని కథలే చెప్పాను కదండి ఒకసారి. కాబట్టి చెప్పడంలో ఆయనకి అలసట లేదు, వినడంలో నీకు అలసట ఉంటే నీకు ఇంకా పరిపక్వత రాదు. నాకు తెలియదు ఏముందండి అని అనుకున్నటువంటికి అసలు ఏమీ తెలియదు. ఇది గుర్తుపెట్టుకో, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. గురుగారు అది నాకు తెలుసండి, మనం ఎప్పుడైనా ఏదైనా శిష్యుడికి చెప్పబోతాం, అదే నాకు తెలుసండి. మీకు ఒక చిన్న కథ చెప్తాను, వరద కాదు, మా నాన్నగారిది. ఆ శిష్యుడి పేరు మాత్రం చెప్పండి. ఒకరు చెప్పబోయి, ఇదే నా దగ్గర ఉంది గురుగారు, నేను చదివేశాను ఇది ఆల్రెడీ. ఆ తర్వాత మాకు చెప్పలేక మా నాన్నగారు ఆయన ఇవాళకి ఆయన చాలా బాధపడుతున్నారు. నా దగ్గర ఉన్నది ఉందనుకున్నానండి, నా దగ్గర చాలా తక్కువ ఉంది, అది దొరకట్లేదు. అందుకే గురువు గారు జీవించున్నప్పుడు మనకి ఆయన మనలాగానే కరచరణాది అవయవములు కలిగి మనలాగానే అన్ని భావాలు కలిగిన ఒక మనిషిలాగా కనిపిస్తారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ మాటలన్నీ గుర్తొస్తాయి. అప్పుడు ఏదో తెలుగులో పాడు, ఏతానికి వేసి పొగిలి పొగిలి ఏడిచిన ఉండదు అని చాలా పాత పాట. పొగిలి పొగిలి ఏడ్చిన చెప్పండి. నానావిధ సుందర పక్షులు ఆ గాథలను శ్రద్ధగా చూడండి, నానా విధమైన సుందర పక్షులు ఆ గాథలను సుందరంగా వింటూ ఉంటాయి. అతడికి వెళ్ళి నీవు శ్రీ హరిగుణములను కూర్చి వినుము, దాని వలన మోహజనితమైన నీ దుఃఖము దూరమగు. కాబట్టి వెళ్ళు ఆ శ్రీహరి గురించి. కాబట్టి ఇప్పుడు నువ్వు నీ దుఃఖం మోహజనితం, మోహం వల్ల పుట్టింది. కాబట్టి ఈయన దుఃఖాన్ని చూసి వాళ్ళకేం జాలి కలగట్లా. ఇప్పుడు ఒకడు అనవసరంగా దుఃఖపడుతున్నాను అనుకోండి, వాళ్ళని చూసి మనకి జాలి కలగదు, కోపము, అసహ్యం వేస్తుంది. అదే కృష్ణుడు అశోచ్వానంలో శోచించే ప్రజ్ఞాబాధాంశ భాష. ఏమిటే నువ్వు దేని గురించి ఏడవకూడదు, దాని గురించి ఏడుస్తూ పెద్ద తెలివి వాళ్ళలాగా మాట్లాడతావు అన్నాడు. విధంగా సున్నితంగా హెచ్చరించాడు, మందలించాడు. దేని గురించి ఆడవరో పండితుడు, దాని గురించి నువ్వు ఏడుస్తున్నావు. నువ్వు ఏడవడం కాక నాకు చెప్తున్నావు, ఇది ఇది భాగ్యం అన్నాడు. కాబట్టి నేను ఒక మాట చెప్పాను, అక్కడికి వెళ్ళి నీ దుఃఖం మోహజనితం, మోహం పోయిందంటే దుఃఖం పోయింది. నేను ఈ విధముగా అతనికి నచ్చ చెప్పగా గరుడు నాకు ప్రణమిని ప్రసన్న చిత్తుడై వెళ్ళాను. ఓ భవాని, నీ ఇలా ఆయనకి నచ్చని చెప్పాను. అప్పుడు ఆ గరుత్మంతుడు నాకు నమస్కారం పెట్టి ఆయన కాకాభూషణుడి దగ్గరికి వెళ్ళాడు. ఓ ఉమా, శ్రీ రఘునాథుని కృప వలన నేను గరుడుని మోహమును ఎరింగి ఉంటిని. నాకు మోహం ఆయన గురించి తెలుసు. చూడండి, శివుడు ఆ వినయాన్ని ప్రకటిస్తున్నాడు. ఆయన యొక్క మోహం నాకు తెలుసు. ఎందుకు తెలుసు? శ్రీరాముని కృప. మరి నువ్వే పోగొట్టగలుసు కదా? కాదు, నువ్వు పోగొట్టగలనా? అది కరెక్ట్, ఆ ప్రాపర్ ఛానల్ చేయాలి. నీకు మందు ఉందనుకోండి, నీకు ఈ రోగానికి ఈ మందు ఉంది, నువ్వు రాయి, నువ్వు ప్రిస్క్రిప్షన్ రాయి, యూ విల్ బి అరెస్టెడ్. ఆ ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఉన్నవాడు రాశాడు అనుకోండి, దానికి ఒక వాల్యూ వస్తుంది.
కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, అంటే మరి శివుడికి తెలియదా సర్టిఫికేట్ అంటే కరెక్ట్ ఈయన దగ్గర అక్కడికి వెళ్ళాలి, నీకు సవిస్తరంగా చెప్పాలి. కావున నేను స్వయంగా ఉపదేశమును ఇయ్యలేదు. నాకు ఆయన మొహం గురించి తెలుసు, అందుకే నేను ఆయనకి ఇవ్వాలి. ఆయనకి ఏం చేశాను, ఆయన ఇంకో దగ్గరికి పంపించాను. అతడు ఎప్పుడైనా గర్వపడి ఉండవచ్చును, అందువలన దయానికి శ్రీరాముడు అతన్ని దూరంగా ఉంచదలిచాను. బహుశా ఎప్పుడు గర్వపడి ఉంటాడు. నేను లేకపోతే ఈయన ఎక్కడికి వెళ్తాడంటే, నేనేగా ఆయన ముందుకు వెళ్ళేది అనేది గర్వం ఉంటుంది. అందుకే ఆయన మోహాన్ని ఆయన కొంచెం ఈ కలిగించాడు. శ్రీరాముడు ఆయన మోహం కలిగించింది కూడా శ్రీరాముడే. అది మరి ఒక కారణం ఏమనగా ఒక పక్షి భాషను మరి ఒక పక్షి మాత్రమే సూటిగా గ్రహింపగలదు. ఇంకో కారణం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పచ్చు, ఆవిడ పక్షి భాషలో చెప్తాను. పక్షి భాష బాగా సూటిగా, ఇప్పుడు చూడండి మనం ట్రాన్స్లేట్ చేస్తాం, కానీ ఏదైనా సరే ఆ భాషలో తెలుసుకున్నంత అందం వేరే భాషలో ట్రాన్స్లేట్ చేసి చెప్తే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే నాకు తెలిసిన 2-3 ఎగ్జాంపుల్స్. ముహ్ తోడ్కే జవాబ్ దేనా, ముహ్ తోడ్కే జవాబ్ దేనా యాజ్ ఇట్ ఈస్ గా మీరు తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. ముహ్ తోడు అంటే ముఖమును విరగొట్టిన సమాధానం అని తెలుగులో పడే మొహం పగిలేటి సమాధానం చెప్పాను. అలా కొన్ని మాటలు ఎలా ఉన్నాయంటే, మనకి తెలుగులో ఇప్పుడు చూడడానికి ఇందులో బాగా వర్షం వస్తుంది. ఇట్ రెయిన్ బై క్యాట్స్ అండ్ డాగ్స్. దాన్ని మీరు తెలుగులో చెప్పండి. యాజ్ ఇట్ ఈస్ గా మీరు చెప్పలేదు. పిల్లులు కుక్కల ద్వారా వర్షం వచ్చిందని అని చెప్పలేదు. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఏదో కుంభవృష్టను ఇంకోటను. కాబట్టి ఆ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే కొన్ని భాషలు కానీ ఆ భాషల్లో తెలుసుకున్న అందం వేరెప్పుడు. మిగతా భాషలో నువ్వు దాని అర్థం చెప్పచ్చు, కానీ యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు చెప్తే చాలా అసహ్యంగా కూడా ఉంటుంది. అలా నువ్వు చాలా విషయాలు చెప్పచ్చు. కొన్ని తెలుగులో ఉన్న సామెతలు ఇంగ్లీష్లో అప్పుడప్పుడు సినిమాల్లో మనకి చూపిస్తుంటారు. ఇల్లు అలకగానే పండగ కాదు, దీన్ని ఇంగ్లీష్లో మీరు చెప్తారు. ఏంటి హౌస్ క్లీనింగ్ ఫెస్టివల్ నాట్ దేర్. అలాగే ఇప్పుడు మనకి ఇటువంటి కొన్ని మాటలని ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లో చెప్పాలి. ఐ గేవ్ హిమ్ లెఫ్ట్ అండ్ రైట్. లెఫ్ట్ అండ్ రైట్ అంటే కడిగి పారేసాను. ఇప్పుడు ఇదే మాట మీరు కడిగి పారేయడం ఇంగ్లీష్ ఎందుకంటే ఐ వాష్డ్ హిమ్ అన్నారు. నువ్వు అన్ని వాష్ చేయనట్టు అది అసంగం. తెలుగులో కడిగి పారే, అదే అక్కడ ఏముండాలి, ఐ గేవ్ హిమ్ లెఫ్ట్ అండ్ రైట్. ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో పడి నేను వాడికి ఎడమ కుడి 2 ఇచ్చానండి. కాబట్టి ఇటువంటివి ఆ భాషలో తెలుసుకుంటే బాగుంటుంది. పైగా ఈయన పక్షి, ఈ భాష తెలిసింది, ఆవిడ పక్షి. కాబట్టి ఆ భాషలో నాకంటే ఆయనకి ఎక్కువగా అర్థమవుతుందని చెప్పాడు. శివుడి బిగ్గులో వినయం, ఆయనకి తెలియని భాష ఉంటుందా? అది భవాని ప్రభు మాయ మిక్కిలి బలవత్తరమైనది, అట్టి మాయలో మోహితుడు కానివాడెవడు? ఆయన బోలా మాయ మమ మాయా దొరికితే ఎవడు దాడు, ఆడు ఎవడు మోహితుడు కాడు. దోహ జ్ఞాని భగత శిరోమణి త్రిభువనపతి కరజాన తాకి మోహ మాయా నర పావర కరహి గరుడు ఉత్తమ జ్ఞాని భక్త శిరోమణి ముల్లోకములకును స్వామి అయిన భగవంతునకు వాహనం, అట్టి వాడు సైతము మాయమోహితుడై. మాయల్లో ఎవడు పడ్డా ఆయన మంచి జ్ఞానం, సహజంగా మంచి మాతృభక్తి. పైగా ఎవడు ముల్లోకములకు ప్రభు అయిన విష్ణువునే మోసేటువంటి వాడు, ఆయన కూడా మోహితుడైపోయాడు. చూసారు. ఇక నరాధములైన అల్ప మానవుల విషయము చెప్పనేలా, కానీ లోకములో సహజముగా మానవులు మూర్ఖులై దురభిమాన పూరితులగుచుందురు. ఇక మానవుల గురించి చెప్పేది
అయితే ఈ మానవులు వాళ్ళు దురభిమానంతో మహామయంలో దోహ శివ విరంచి శివ విరించి కహు కహుమోహ కోహై బపురా కోహై బకుర ఆన ఆన అసజియ జాని అసజీయ జాని భజై ముని భజై ముని మాయాబతి భగవాన మాయాపతి భగవాన భగవాన్. ఈ మాయ పరమేశ్వరుని బ్రహ్మలు కూడా మోహితులుగా అది చేయుచున్నప్పుడు ఈ ఇక మాయ, పామరులైన ఇతరుల సంగతి చెప్పనేలా. అది ఈ మాయ పరమేశ్వరుడు తర్వాత బ్రహ్మని కూడా మోహం ఇక పామరులైన మానవుల గురించి చెప్పేది ఏముంది. ఈ విషయమును గ్రహించి మునీశ్వరుడు మాయాపతి అయిన ఆ సర్వేశ్వరుని భజించదరు. ఈ గ్రహించి వాళ్ళు ఏం చేస్తారు, మాయని ఎవరి అధీనంలో ఉందో ఆయన కాదు పడుకో, అప్పుడు మాయ వాళ్ళు ఎందుకంటే ఆయన కంట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు నేను చెప్పా గీతామకర, ఎవరి కుక్క అధీనంలో ఉందో ఆయన ఒక దగ్గర మనం ఉన్నాం అనుకోండి, ఆయన కంట్రోల్ చేస్తుంటాడు. కానీ సైకిల్ తయారు ఆయన్ని చూస్తూ ఉంటుంది ఆవిడ. అప్పుడు నీ జోలికి రాదు, లేదనుకో అది వచ్చి నీ మీద పడిపోతుంది. గయవు గరుడా గయవు గరుడా జహా బసై బుసుండా జహా భై భై బసై బసై బుసుండా మతి అకుంఠ మతి అకుంఠ హరి భగతి అఖండ హరి భగతి అఖండ దేకి శైల దేఖి శైల ప్రసన్న మన భయవు ప్రసన్న మన భయవు మాయా మోహ మాయా మోహ సోచ సబ్ గయవు సోచ సబ గయవు కరితడాగా కరితడా మజ్జన జలపాన మజ్జన జలపాన భటతర గయవు భటతర గయవు హృదయ హర్షాన హృదయ హర్షాన వృద్ధ వృద్ధ విహంగ వృత్త వృత్త విహంగ తహ ఆయి తహ ఆయి సునై రామ కే చరిత సునై సుహాయి రామ కే చరిత सुहाई सुहाई सदा आरंभ करे सदा आरंभ करई सोई चाहा कोई चाहा देही समय गयवु देहि समय गयऊ खगनाहा खगनाना आवत देखी सकल खगराजा आवत देखी सकल सकल खगराजा खगराजा हर्षो भायस हर्षो भाय सकित समाजा सकित समाज अति आदर खगपति अति आगर खगपति करकीन्हा करकीन स्वागत पूची स्वागत पूज सुवासन दीन्हा सुवासन दी करि पूजा समेत करि अनुरागा पूजा समेत अनुराग मधुर वचन तब बोले मधुर खागा वचन तब बोले खगगा. అఖండమైన హరిభక్తియు నిశ్చలమైన బుద్ధియు కల కాకాభూషుడి నివసించు ప్రదేశమునకు గరుత్మంతుడు వెళ్ళాడు. ఆ గరుత్మంతుడు వెళ్ళాడు. ఎక్కడ ఈ అఖండమైనటువంటి హరిభక్తి, నిశ్చలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి కాకాభూషుడి నివాస స్థానమునకు గరుత్మంతుడు వెళ్ళాడు. ఆ పర్వతమును చూచినంతనే అతని మనసు ప్రశాంతమయ్యింది. చూసారా, కొంతమంది తపస్సు చేసిన ప్రదేశం చూస్తే చాలండి. మీరు కాకిగిరి, కాశీ, తిరుపతి ఇవన్నీ ఎందుకు ఊరికి వెళ్ళటం కాదు, అక్కడ ఎంతో మంది తపస్సు చేశారు. కాబట్టి అక్కడ ఆటోమేటిక్ గా మీ మనసు ప్రశాంతత కొంత చేరుతుంది. ఎందుకంటే ఆ తపోమయమైనటువంటి తరంగాలు మిమ్మల్ని తాకుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈయన మనసు కొంత ప్రశాంతత చెందింది కూడా. ఆయనలోని మాయ, మోహము, శోకము అంతరించారు. చూడండి, అయిపోయింది. చూడంగానే ఇంకా అసలు ఇంకా మోహము, శోకము, కొంతవరకు అజ్ఞానం అంతరించి గరుడు చెరువులో స్నానమాచరించి నీటిని సేవించి ప్రసన్న చిత్తముతో వటవృక్ష ఛాయకు చేరాడు. అందరూ అక్కడ స్నానం చేశాడు, కొంచెం ఆచమనం చేశాడు, వెళ్ళి ఆ వటవృక్ష ఛాయకు. రాముని సుత్తర మనోహర చరిత్రమును వినుటకు వయోవృద్ధ పక్షులన్నీను గుమికూడి ఉండేను. అది ఆ వయస్సుతో పక్షులన్నీ ఆ శ్రీరామ చరిత్రను వినడానికి సిద్ధంగా ఉన్నాయి. పాపం ఈయన వెళ్ళేటప్పటికే ఉన్నారు వాళ్ళు. కాకాభూషుడి శ్రీరామ వృత్తాంత ప్రవచనమును ఆరంభింపపోవచ్చుండే. ఇక నెమ్మదిగా శ్రీరామ కథామృతాన్ని వీళ్ళ చెవులు అనేటువంటి గిన్నెల్లో పోయడానికి సిద్ధంగా ఉన్నాడు కాకాభూషుడు. ఇంతలో పక్షిరాజైన వైనతేయుడు అతడికి చేరాడు. గరుత్మంతుని రాకను గమనించిన కాకాభూషుడి మొదలగు పక్షులన్నీ మిక్కిలి సంతోషించాడు. ఈ లోపల వైనతేయుడు అంటే వినత కొడుకైన ఈయన వెళ్ళాడు. ఈయన చూసేటప్పటికి కాకాభూషుడిని మిగతా పక్షులన్నీ కూడా చాలా సంతోషించారు.
ముషుండి గరుడిని మిగుల గౌరవించి కుశల సమాచారములు నడిపి సముచిత రీతిగా ఆశీనులు చేశాడు. ఆయనను చక్కగా పూజించి మృదుమధురముగా ఇట్లు పలికాడు. ఈయన చూసి పెద్దవాడు వచ్చాడు, పక్షిరాజు ఆయన వెంటనే ఆయన వచ్చాడు. ఎందుకంటే ప్రవచనం ప్రారంభించడం ఆయన లేవకో ఇంకా ప్రారంభించలేగా లేచాడు, పిలిచాడు, రండి రండి అన్నాడు, కూర్చోబెట్టాడు, కుశల ప్రశ్నలు వేశాడు. ఎలా ఉన్నారు మీ నాన్నగారు కశ్యపుడు, ఎలా ఉన్నాడు అన్నయ్య అనూరుడు, ఎలా ఉన్నాడు, మీరు ఎలా ఉన్నారు, బాగున్నారు, అది అన్ని ప్రశ్నలు అన్ని వేసి చదువుతాం కాదు. ఆయనకి సముచితమైనటువంటి స్నానానికి ఆయన కుశల ప్రశ్నలు వేసి అడిగాడు. కాకాపేశాడు. పెద్దవాళ్ళు కలిసినప్పుడు చేయవలసిన పద్ధతి వస్తాడండి. ఇక్కడ వరకు వచ్చినాడు రాకపోతాడా? నాదు కృతారత భయవుమై తవ దర్శన ఖగరాజ ఆయసు దేహు సో కరౌ అబు ప్రభు ఆయహు కెహి కాజ సదా కృతారత రూప తుమహా కహా మృదువచన ఖగేశ జహికై అస్తుతి సాదర నిజముఖ కీర్తి మహేష ప్రభు పక్షిరాజ మీ దర్శనముచే నేను ధన్యుడనైతి. మీ దర్శనంతో నేను శిరసావహించు. అది మీ ఆజ్ఞ చెప్పండి. మీరు మా పక్షులందరికీ రాదు, మీ ఆజ్ఞను నేను శిరసావహిస్తాను. మీ రాకకు కారణమేమి? అది మీ రాక కారణం ఏంటి? అప్పుడు గరుత్మంతుడు మృదుమధురంలో ఇట్లన్నాడు, మహాదేవుడే స్వయంగా ప్రశంసించిన నీడు సర్వదా కృతార్థుడై. అయ్యా, మీరు మహాదేవుడి చేత ప్రసిద్ధి పొందారు. అటువంటి మీరు కృతార్థులు, ధన్యులు, ధన్యజీవులు ఆయన. సంక్షిప్త రామాయణం. దీన్ని ఇక్కడ రామచరితమానస్సులోను ఆది రామాయణ వాల్మీకి చేసిన దాంట్లో ఎలా ఉందంటే, ఈ సంక్షిప్త రామాయణం వాల్మీకి రామాయణంలో కూడా ఉంది. ఎలాగా? తపస్వాధ్యాయి వాగ్విదాంబరం పరిపృచ్ఛ వాల్మీకేర్ మునిపుంగవం అంటూ అది ఎలా స్టార్ట్ అయిందంటే, ఒకానొక రోజు నారదుడు వాల్మీకి దగ్గరికి వచ్చాడు. తపస్వాధ్యాయం, మన రోజు స్వాధ్యాయం చేయాలి, దాన్నే బ్రహ్మయజ్ఞం అంటారు. దాంట్లోనూ వాల్మీకి నారదుణ్ణి ఇలా అడిగాట. ఏమని అడిగాడంటే, ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు, కొన్ని గుణాలు చెప్పాడు. ఒక 16 నుంచి 32 గుణాలు చెప్పి, ఈ గుణాలు ఉన్నవాడు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? ఇది చితక్రోధుడు, శాంతము, శౌచము, ఉన్నారు నాయన, ఎందుకు లేదు, ఇప్పుడు ఉన్నారు. సాకేత సార్వభౌముడు, అయోధ్య నగరాధీశుడైనటువంటి అని ఆయన చెప్పేశాడు కథ. రాముడు నాన్న, ఆ రాముడు, ఆ దశరథుడికి 4 కొడుకులు, ఆ 4 కొడుకుల్లో రాముడు పెద్దవాడు. మా పితృవాక్య పరిపాలన దక్షతుల కోసం రాముడు అడవులకు వెళ్ళాడు. అడవులకు వెళ్ళి 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సీతమ్మని రావణాసురుడు ఎత్తుకునిపోయాడు. ఆ సీతాన్వేషణలో ఈయన తర్వాత కబంధుడు, విరాతుడు రాక్షసుల్ని వధించాడు. జనస్థానంలో ఉన్నటువంటి 14,000 మంది కలదోషాదు రాక్షసుల్ని వధించాడు. ఈ మధ్యలో ఈయన శబరిని అనుగ్రహించాడు. ఆ తర్వాత సుగ్రీవుడితో మైత్రి చేసి వాలిని సంహరించి హనుమంతుడు మిగతా కప్పులు సీతాన్వేషణ కోసం ప్రారంభించాడు. హనుమంతుడు లంక దాటి వెళ్ళాడు, సీతని కనుగొన్నాడు, సనతను లంకని కాల్చాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. అప్పుడు రాముడు ఈ కపివేణి లంకకి వెళ్ళాడు. లంకకి వెళ్ళి అక్కడ యుద్ధం చేసి రావణ కుంభకర్ణాలను అక్కడ విభీషణ్ని అక్కడ రాజ్యం చేసి మళ్ళీ తిరిగి రాజ్యం వెళ్తున్నాడు. ఇక్కడ వరకు చెప్పాడు. ఈ ఉత్తరాఖండ్ చెప్పాడు. అయిపోయింది రామాయణం అన్నాడు. అప్పుడు ఒక ముని, ఏడు అయిపోయింది రామాయణం, ఇంకా రామాయణం ఎలా ఉంటుంది రామాయణం, అది కంటిన్యూషన్ ఉత్తరాఖండ్.
సరే, ఇక్కడ వరకు ఈ నారదుడు చెప్పాడు. దీన్ని సంక్షిప్త రామాయణము లేదా బాల రామాయణం అని పిలుస్తారు. ఈ బాల రామాయణం నారదుడు వాల్మీకి చెప్పాడు. ఇక్కడ కాకాభూషణుడు కరుత్మంతుడికి చెప్పాడు. బాల రామాయణం చదివితే మొత్తం రామాయణం చదివిన పుణ్యం మనకి వేసేస్తారు. ఒకప్పుడు పిల్లలకి నేర్పేవాళ్ళు బాలరామాయణం లేదా సంక్షిప్త రామాయణం నేర్పేవాళ్ళు. అది మొత్తం అన్ని కలిపి 100-105 శ్లోకాలు ఉంటాయి అంతే. ఆ 105 శ్లోకాలు కనుక వచ్చేస్తే మొత్తం రామాయణ కథ అంటే అందులో ఎక్కడ మీకు సస్పెన్స్ ఉండదు కథలో. సీత వెళ్ళిపోయింది, ఆవిడని తీసుకొచ్చారు, వెతుకుతారా తెలుస్తుంది. ఈ తర్వాత దాన్ని సంక్షిప్త రామాయణం విస్తార రామాయణంగా ఈయన రాశాడు. అయినా నీకు తెలుస్తుందని వరం ఇచ్చాడు. నీకు వాళ్ళ మనసుల్లో అనుకున్న మాటలు కూడా నీకు తెలిసిపోతాయి. లేకపోతే వాల్మీకి ఎలా తెలుస్తుంది? రాముడు ఇలా అనుకుంటున్నాడు, రావణాసుడు ఇలా. కాబట్టి అలా రాశాడు. సో ఈ సంక్షిప్త రామాయణం మొత్తం రామాయణం కథ మళ్ళీ అంటే సంక్షిప్తంగా బ్రీఫ్ చౌపాయి ప్రారంభిస్తున్నాం. సునవు తాత జహి కారణ ఆయవు సో సబు భయవు దరస తవ పాయవు పరమ పావన తవ ఆశ్రమ గయవు మోహ సంశయ నానా భ్రమ अब श्रीराम कथा अति पावनी सदा सुख दुख पुंज सुखद दुख पुंज न पावन सादर ताता सुनहु मोहि बार बार बिनवु प्रभु तोहि सुनत गरुड़ कै गिरा गरुड़ कै गिरा सरल सुप्रेमा सुखद सुपुनीता भयमुतासु मन परम उचाह लागा कहे रघुपति गुण गाहा प्रदमहि अति अनुराग भवानी रामचरित सरा कहसि बकानी पुनि नारद करा मोह अपारा कहसि बहुरी रावण अवतारा प्रभु अवतारा कथा पुनि गाई तब शिशु चरित कहसि मन लाई నాయనా నేను వచ్చిన పని ఇచ్చటికి రాగానే పూర్తయినది. అది నేను వచ్చిన పని గరుడు చెప్పాడు. నేను వచ్చిన పని ఇక్కడ రాగానే పూర్తయిపోయింది. ఎందుకని మొహం పోయింది. మీ దర్శనంతో ఏమన్నా కొంచెం మిగిలి ఉంటే అది కూడా పోయింది. ఈ పవిత్రమైన ఆశ్రమును చూసిన వెంటనే నా మోహము సందేహములు నానావిధ భ్రమలు తొలగిపోయింది. నీ పవిత్రమైన చూసారా ఆశ్రమం అలా ఉండాలండి. ఎక్కడ నీకు ఆ నిస్వార్థమైన ఉంటుందో అక్కడ అసలు ఉండవు. మీరు అందుకే మీరు భారతంలో భాగవతంలో ముని ఆశ్రమాలు వర్ణిస్తారు. సింహము ఏనుగు కలిసి ఉన్నట్టు, పాము ముంగీస కలిసి ఉన్నట్టు. ఎందుకని వాళ్ళకి సహజ వైరం పోతుంది అక్కడ. అసలు ఇది అసలు విషయం. మనసు పోవాలి. మీ ఆశ్రమం చూసేటప్పటికే నాలో కలిగిన భ్రమ, సందేహము, మోహం అన్ని పోయినాయి. మనసు తేలిక. దుఃఖములను రూపమాపే సర్వదా సుఖప్రదమైన శ్రీ రామచంద్రుని పునీత గాథను సాదరముగా వినిపింపుడని నేను మాటి మాటికి నేను విన్నవించుకొనుచున్నాను. ఆ దుఃఖములను పోగొట్టేటువంటి శ్రీరామ కథామృతాన్ని వినాలి నేను వచ్చాను. భరత్మంతుని వినయపూర్వకమైన సరళమైన ప్రేమపూర్వకమైన సుఖప్రద పవిత్ర వాణిని విని కాకావుతో వెండుబుక్కాను. చాలా బాగుంది. చూసారా, ఈయన మాటలు వినయపూర్వకంగా ఉన్నాయి, ఉత్సాహపూర్వకంగా ఉన్నాయి, సరళంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎవరైనా మనం ఏదైనా అడిగినప్పుడు తిప్పి అడగకూడదండి. తిప్పటంలోనే అందుకే కన్నప్ప తిన్నాడు. మాటలు సరళంగా ఉండాలి, స్ట్రైట్. నువ్వు భక్తిలో పండుతున్నావు అంటే సరళత్వం పెరిగిందా,
నీలో తిన్నతనం నువ్వు ఇక్కడ ఏదో పెట్టుకుంటావు, వాడితో ఏదో చెప్పించాలని నీ ఉద్దేశం, నువ్వు ఏదో అడుగుతావు. అందుకే మనసులో చెప్పాను, మనస్యేకం వచస్యేకం క్రియస్యేకం దురాత్మం. వాడు మనసులో ఒకటి ఉంటుంది, మాట ఒకటి ఉంటుంది, క్రియ ఇంకోటి ఉంటుంది, దురాత్మం. ఇప్పుడు మనసు మాట క్రియ ఒకటే ఉంటుంది, సింపుల్. అటువంటి వాడు తిట్టినా బాగుంటుంది, ఎందుకంటే వాడి మనసులో ఏముండదు. నెక్స్ట్ మినిట్ వాడి మనసు ఫ్రీ, మనసు ఫ్రీ. రాముడి కోపం రాలేదంటారా? చిత్తక్రోధ అన్నారు వాల్మీకి రామాయణంలో. కోపమును జయించిన వాడు, కోపమును లేనివాడు అని అడగలేదని. కోపమును జయించడం వేరు, కోపం రాకుండా ఉండడం వేరు. 16 మంది రాక్షసుల్ని ఆయన నవ్వుతూ కొట్టాడు. వాల్మీకి రామాయణంలో నేను మొత్తం ఈ ప్రపంచాన్ని భస్మం చేస్తాను కలిశాడు సీతా. సముద్రుడికి నెల ఇప్పుడు కోపం లేదు దీనికి. కాబట్టి ఇక్కడ ఏంటంటే వెంటనే ఆ కోపం వచ్చింది. ఉత్తమస్య క్షణం కోపం. బాగా గుర్తుపెట్టు. ఉత్తముడు కోపం ఎలా ఉంటుందంటే తాటాకు మంటలాగా ఇలా ఫట్. మధ్యముడికి ఒక రోజు ఉంటుంది, అథముడికి జీవితాంతం. కాబట్టి నువ్వు క్షమించడంలోని నీ ఉదారత బయటపడు. నేను క్షమించలేవు, తీసేయి. అసలు ఆయన వైపు అడుగు ఇట్లా. ఏమండి, రావణాసురుడు రాముడికి చేసిన అపకారం కంటే పెద్ద అపకారం మనకి ఎవరైనా చేశారు. అటువంటి రావణాసురుడికి విభీషణుడు నేను అంచేసాను, నేను చేస్తాను. నువ్వు నా స్నేహితుడు కదా, స్నేహితుడి అన్నయ్య, నాకు అన్నయ్య కదా, నేను చేస్తాను. భీషణుడు ఆశ్చర్యపోయాడు. అది మర్యాద. రామాయణం మనకి నేర్పాల్సిన కూడా ఇదే. ఇది నెమ్మదిగా నువ్వు అడుగులు వేయాలి. నేను ఇప్పుడు చెప్పిన వెంటనే నువ్వు వెంటనే నేనే వదలలేను. కానీ కోపం వచ్చిన తర్వాత ఒంటరిగా కూర్చో, దీన్ని అదుపు వేసి దాన్ని నెమ్మదిగా అదుపులో పెట్టగలిగితే నువ్వు అడుగులు వేస్తుంది. ఈ జన్మలో ఒక్క మెట్టు ఎక్కువ చాలు, ఒక్క మెట్టు 10 మెట్లు ఎక్కలు. అతడు శ్రీ రఘురాముని గుణములను ప్రకటించుచు వృత్తాంతము తెలుపసాగాడు. ఆ శ్రీరాముడి గుణగణాలని ప్రస్తుతి చేస్తూ భవాని మొదట అతడు రామచరితం అనేది మానస సరోవరమును వర్ణించాడు. రామచరితం అనే మానస సరోవరాన్ని వర్ణించాడు. నారదుని మోకమును కూర్చియు రావణ జననము కూర్చియు తెలిపాను. అది అంటే ఇవన్నీ ఒక మాటలో చెప్పేశాడు. నారదుడి యొక్క మోహం ఏది, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకోవటం, శ్రీహరి దగ్గరికి వెళ్ళటం, నీకు నీ రూపం కావాలంటే ఆయన కోతి రూపం నారదుడు. ఆ తర్వాత రావణాసుడు, ఇది ప్రతాప భానుడు అనుకుంటున్నాను పేరు. కథంలో ఒక రాజు, ఆ రాజు వాడు మంచివాడు, వాడు చేత ఓడింపబడినటువంటి వాడు ఒక ఆశ్రమంలో ఉన్నాడు. ఈయన ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. వాడు వచ్చి నీకు బ్రాహ్మణుల శాపం లెక్కన నేను చేస్తాను అని చెప్పేసి వాడు వచ్చి ఏం చేశాడు, వాడు మాంసం వండాడు. వాళ్ళందరూ ఇన్ని శపించారు, నువ్వు రాక్షసుడు. అలా రావణుడు చెప్పాడు. అతడు ప్రభు యొక్క అవతార గాథను గానము చేశాడు. అది ప్రభు యొక్క అవతార గాథని కూడా కానీ ఆయన ఎలా అవతారం ఇచ్చాడు, ఎలా దశరథుడి కొడుకుగా జన్మించాడు, ఎలా వశిష్ఠుడి దగ్గర శిష్యుడికం చేశాడు, విశ్వామిత్రుడి యాగాన్ని ఎలా కాపాడు, జానకి పరిణయం ఎలా చేశాడు, మా తండ్రి మాటలను ఎలా నిలబెట్టాడు, ఎలా దుష్ట శిక్షణ ఎలా చేశాడు, శిష్ట రక్షణ ఎలా చేశాడు, ఎలా హనుమంతుడి సేవల్ని పొందాడు, ఎలా రావణకుంటున్నాడు, అవన్నీ పిదప మనస్ఫూర్తిగా శ్రీరాముని బాల్యలీలను వర్ణించాడు. అది బాల్యలీలను వర్ణించాడు. బాల చరిత కహి వివిధి విధి, బాల చరిత కహి వివిధి వివిధ విధి,
मनमः मनमः परम उछाव परम उछाव ऋषि आगवन कहसि पुनि श्री रघुवीर विवाह పరమోత్సాహంతో శ్రీరాముని బాల్యలీలను తెలిపి అయోధ్యకు విశ్రాంతి రాకను శ్రీ సీతారాముల వివాహమును వర్ణించారు. ఇవన్నీ కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆ బాల్యాలను వర్ణించాడు. తర్వాత విశ్వామిత్రుడు ఆగమని చెప్పాడు. ఆ తర్వాత సీతారామ కళ్యాణ గాథని చెప్పాడు. ఆ తర్వాత పరశురామ గర్వని చెప్పాడు. బహుడి రామ అభిషేక ప్రసంగ అయితే మన కళ్యాణం అయింది కాబట్టి ఇక్కడ అమ్మ ఇవాళ తిథి చతుర్దశ్యాము స్థిరవాసరి కళ్యాణం ఆపద్దు. ఎందుకంటే కొంచెం మళ్ళీ ఇప్పుడు తర్వాత కళ్యాణం అయింది. మహాదేవ మహాదేవ ఈ నివేదనలన్నీ రేపటి నుంచి రేపు కూడా నేను ఇవాళ కామాక్షి చెరువుకి వెళ్తున్నాను. రేపు వీళ్ళు అక్కడికి వస్తే అంటే వాతావరణాన్ని బట్టి వీళ్ళు వస్తారు. వస్తే ఉంటుంది, మీరు వడ్డే పెట్టి చూసుకోండి. 7 గంటలు మహాదేవ రేపు మనం పితృతర్పణలు చేసుకుంటాం. మహాదేవనాయన స్వస్తి. మహాదేవ మహాదేవ సార్. మహాదేవ గురుగారు పాద పద్మములకు నా శిరస్సు వంచి చెప్పుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి చెప్పుకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. నువ్వు వస్తున్నావా? వస్తా గురుగారు. ఈ పాపకు హాలిడే ఇస్తే గినా చూసుకొని వస్తా. ఎప్పుడు ఇస్తారు పాపకి హాలిడే? అదే ఆమె ఏం చెప్పలా, నువ్వు వెళ్ళొత్తమ్మా అనింది. కాకపోతే బాబుని చూసుకోవాలి కదా అని అనుకోండా చూసి వస్తా గురుగారు. మంగళవారం అన్నా బుధవారం అన్నా వస్తా నేను. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. రాక్షేమ నచ్చీరు ఎందుకు చదవలేదు. సరే నేను